కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది తేలుస్తారని అందరూ భావిస్తున్నారు. బాధితులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. సరే రజనీ గారు ఏం చెప్తారు అంటే మొత్తం అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి మొత్తంగా అసలు అగ్రిగోల్డ్ భూములు ఎట్లా కొట్టేయాలన్న ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది కదా సార్. ఎక్కడెక్కడ ఏ ఏ భూములు ఉన్నాయో కూడా 2019 ప్రమాణ స్వీకారం రాగానే సర్వేలు కూడా చేపించుకున్నారు. అవి ఇంకా వెలుగులోకి రాలేదు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయంటే అవి అగ్రిగోల్డ్ భూముల కింద రావండి. పాపం అగ్రిగోల్డ్ భూముల్లో స్కాములు జరిగినాయి అంటూ డైరెక్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పుత్రార్జితం, లేకపోతే వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన ఆస్తులు, వాళ్ళ సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, డైరెక్టర్ల ఆస్తులు మొత్తం సీజ్ చేసి పడేశారండి. అయినప్పటికీ పాపం డైరెక్టర్లు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఆస్తుల్ని ఇంకా కూడా కాపాడుకుంటున్నారు. అంటే అక్కడ ఎవరు ఆక్యుపై చేయకూడదు, అంటే అన్యులు ఆక్యుపై చేయకూడదు. వాటిని జప్తు చేసి ఆ వచ్చిన డబ్బుని అకౌంట్ లో వేసి ఆ అకౌంట్ లోంచి ఉన్న డబ్బుని అగ్రిగోల్డ్ బాధితులకి 1,00,000 అయితే 1,00,000, 10 లక్షలు అయితే 10 లక్షలు, ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 అలాగా ఒక్కొక్కరికి పంచాలనే రూలు కోర్టు తీర్మానించిందండి. అయితే సిఐడి జప్తులో పెట్టేసింది. సిఐడి ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద అయిపోతుంది. మరి పాపం ఎక్కడైతే కుర్చీ వేసుకొని కాపలా కాయాల్సిన సిఐడి అక్కడ వదిలేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది రంగనాయకమ్మ అంటూ అర్ధరాత్రి గోడలు దూకేస్తారు. మీడియా వాళ్ళ మీద కస్టడీలోకి తీసుకొని కుళ్ళ పొడుస్తారు. గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా మాట్లాడారని పక్క రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు వారెంట్ గట్రా కూడా సరిగ్గా తీసుకుని వెళ్ళకుండా తెలంగాణ నుంచి పాపం రఘురామకృష్ణరాజు గారిని ఎత్తారు సిఐడి చీఫ్ గారు. నేను ఎక్కడో లండన్ లో ఉంటే చంద్రబాబు గారిని ఎత్తారు అన్నారు. ఎత్తారు భాష చూడండి. ఆయన ఏ స్కూల్లో చదువుకున్నారు, అక్కడ ఎవరిని పిల్లల్ని చదివించకండి. అలాంటి దరిద్రపు గొట్టు భాష. సో వీళ్ళు ఈ రకంగా ఉంటూ తప్పించుకునే తావెతుక్కునే తప్పు చేస్తారు అధ్యక్ష అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మా ముప్పాళ్ళ సుబ్బారావు గారికి మాకు బాగా అలవాటైన విద్య ఏంటంటే, కోర్టులోకి వెళ్ళిన మర్డర్ చేసినోడు రే పాపం పుణ్యం నాకేం తెలీదు, నేను ఆ మర్డర్ జరిగిన టైంలో షిరిడిలో ఉన్నాను, ఇదిగోండి నా దర్శనం టికెట్, ఇదిగోండి సీసీ కెమెరాలో నేను ఇక్కడే ఉన్నాను, కావాలంటే చూడండి. అవును కదమ్మా రజని, అప్పుడు టైంలో అతను ఇక్కడ లేడని నిరూపించుకుంటున్నాడు కదా అని అనేస్తారు. ఈ రోజు మీకు తెలుసో లేదో, అతను రాజీవ్ని అరెస్ట్ చేసేటప్పుడే ఫస్ట్ చెప్పిన 2 ముక్కలు, సార్ అది ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేశారు అమ్ముతున్నామని, నేను అక్కడే చూసి కొనుక్కున్నా, నేను అమ్మేటప్పుడు కూడా ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేశాను అని. అదొకటి. ఆయనేమో తెలిసే కొనుక్కున్నారా అంటే, వాళ్ళు అమ్మితే మేము కొనుక్కున్నాం, అది అగ్రిగోల్డ్ అయితేనేమి, ఎవరేమన్నారు, వాళ్ళు వేశారు మేము కొనుక్కున్నాం, నేను కూడా అగ్రిగోల్డ్ లోది కాకుండా నేను కూడా అమ్మేటప్పుడు క్లాసిఫైడ్స్ వేసా. అగ్రిగోల్డ్ అంటే దిక్కులేక క్లాసిఫైడ్స్ వేసి అమ్ముకున్నారేమో. మీకు మనుషులు బాగా తెలుసు కదా, ఇలా చిటికేస్తే అలా వచ్చేసుకునేస్తారు కదా, మీరెందుకు క్లాసిఫైడ్స్ లో వేశారు? కోర్టుని తప్పుదోర పట్టించచ్చని మీకు ముందే తెలుసు. ప్రభుత్వాలు మారితే తీగలాగితే డొంక కదిలిద్దని నీకు తెలుసు. కొడుకుని ఇరికిచ్చి తండ్రి బయటకు వచ్చి ప్రచారం చేయొచ్చని తెలుసు. ఒకవేళ తండ్రి ఇరుక్కుంటే కొడుక్కి అంత గొప్పగా మాట్లాడడం రాదండి. ఎందుకంటే జోగన్నయ్య గతంలో ఒక పెద్ద డప్పు మెళ్ళ వేసుకొని టకా టకా కొడుతున్న బొమ్మలు మా విజయవాడ మొత్తం ఫ్లెక్సీలు ఉంటాయండి. అదే రకంగా అత్యుత్సాహం అనమాట. ఒక సినిమా సక్సెస్ అయింది, హీరో హీరోయిన్ ఏమో నాకు తెలియదు కానీ ఐటమ్ సాంగ్, అటువంటి ఐటమ్ సాంగ్ లాంటి వ్యక్తి జోగి రమేష్ గారు. స్టేజ్ మీద ప్రతిపక్ష నాయకుల్ని కుక్కలు, చిత్తకార్తి కుక్కలు, పెళ్ళాలు తార్చడం మార్చడం, లోకేష్ గారిని పందిలాగా తిరుగుతున్నాడు రోడ్ల మీద, ఒక 75 ఏళ్ల ముసలోడు వదిలేశాడు అని అకృత్య మాటలన్నీ మాట్లాడిన వ్యక్తి జోగన్న. ఆ రోజు మాట్లాడినావని ఈ రోజు నేను అరెస్ట్ చేయట్లా, అది కక్ష సాధింపు అవుతుంది. తమరు తెలివిగా అగ్రిగోల్డ్ భూములు స్వాధీనం చేసుకొని రిజిస్ట్రేషన్ చేతులు మార్చేస్తే తప్పించుకుంటారని మీరు అనుకుంటున్నారా? తెలివిగా వీరు వేసే నిందలు సర్వేర్ మీద, ఎంఆర్ఓ మీద, రిజిస్ట్రార్ల మీద ఆల్రెడీ వేస్తారు. వాళ్ళందరూ పాపం సస్పెండ్ అయిపోతారు. వాళ్ళకి తెలుసు 87 లో ఎవరున్నారు, 88 లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయా, ముందు 87 తో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత సవరణ ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో టైటిల్ సవరణ ప్రకారం 87 అని పొరపాటు పడిందండి, నాది భూమి 88 అంటూ అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకో. సో ఈ మాదిరిగా జరుగుతున్నప్పుడు అతి తొందరలో జోగి రాజీవ్ బయటకు వస్తాడండి. ఎందుకంటే నాకేమీ తెలియదు సార్,
దేశం కాని దేశం నుంచి వచ్చి అదే అక్కడ ఎంఎస్ చేసినోడు ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఆశ్చర్యపోనక్కర్లా. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి ఆ దేశాల్లో ఎంఎస్ చేశాడో మాకు అర్థం కావట్లా. అంత గొప్పగా ఎంఎస్ చేసిన వ్యక్తి 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న చంద్రబాబు గారు ఓటమి గెలుపులు యుద్ధంలో గాని ఎలక్షన్ లో గాని సర్వసాధారణం. కానీ ఆయన ఒక మానసిక రోగి, ఆయన ఒక అది, ఆయన ఒక ఇది అంటూ మొరిగినట్టు మొరిగారు. సో ఈ రోజు మొరిగిన దానికి తాళం వేస్తూ బీసీ అట. రే అమర్నాథ్ గౌడ్ అని పాపం ఒక అబ్బాయి అండి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఆస్తిలో నష్టం వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబడిపోయాడట. అలాగా కేసు క్లోజ్ చేశారు పోలీసులు. కానీ పాపం బీసీ బిడ్డ కదా, గౌడ్ల బిడ్డ కదా, మనోడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారే మా కులపోడు బిడ్డ పసిబిడ్డ మీద ఇలా చేస్తారని అడగలేదేంటి సార్? అప్పుడు కులం తెలియదు అనుకుంటా సార్. అయ్యన్న పాత్రుడి గారి మీద రేప్ కేసు పెట్టారు, అప్పుడు తెలియదేమో మా కులపోడని. సో అచ్చెన్నాయుడు గారిని ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేశారు, ఏ మాదిరిగా అరెస్ట్ చేశారో బహుశా ఆయనకు తెలియదేమో. కులందే ఉంది సార్ కూడి పెట్టిద్దా అని మాట్లాడిన మొరిగిన వాళ్ళకి తప్పు చేస్తే ఏ కులమైనా ఈడ్చుకెళ్ళిద్ది మా రాజ్యాంగం, మా చట్టాలు. అదే రకంగా ఏ స్థానంలో ఉన్నా ఈడ్చుకెళ్ళిద్ది. తెలివిగా జోగి గారు ఇరుక్కుంటే జోగి రాజుకి మాట్లాడడం రాదు సార్. మీడియా ముందు సానుభూతి పొందాలి కదా. అరే రే నా పసిబిడ్డ అంట, పసిబిడ్డ కుక్క మరిగినట్టు మొరిగాడు తెలుసా, పసిబిడ్డ దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు తెలుసా, లేకపోతే పసిబిడ్డ పేరుతో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు తెలుసా, ఇదంతా నీ భార్యకు తెలుసా, ఇదంతా ఒక రాజకీయం కోసం చేస్తున్నారని తెలుసా, పసిబిడ్డని పలంగా పెట్టి నువ్వు రాజకీయంలో ఎమ్మెల్యేగా గెలుస్తావా? రేపు నీ కొడుకు పెళ్లిళ్ళు అవుతాయా? ఇలాంటి వాడిని రాజకీయంలో రేపు తీసుకొస్తే జనాలు ఓట్లేస్తారా? సో ఖచ్చితంగా రాజీవ్ తప్పించుకుంటాడేమోనండి. ఎందుకంటే ఏది ఎట్లా అడిగినా ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారు ఇరుక్కున్నట్టుగా ఇప్పుడు సర్వేర్ ఇరుక్కుంటాడు, ఎంఆర్ఓ రిజిస్టర్ అందరు ఇరుక్కుంటారు. సరే, ఏం ఈ తెలియదు అంటారు. మొత్తం తతంగానికి సహకరించిన అధికారులందరూ రేపటి రోజున బాధ్యత వహిస్తారు. వారందరికి కూడా